వ్యవస్థలో జరిగే మంచిని కానీ చెడును కానీ సమాజానికి చూపించేదే మీడియా. ఆ మీడియా ఈరోజు తెలంగాణలో బలైపోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సమాజం అంతా ఈరోజు చూస్తూ ఉన్నారు. జీ న్యూస్ వాళ్ళు ఈరోజు ఏదైతే ఉస్మానియాలో జరుగుతున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే మరి వాళ్ళ ధర్నాను, వాళ్ళ ఉద్వేగాన్ని, వాళ్ళ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా పనిచేస్తూ ఉంటుంది. మరి అలాంటి మీడియాను నిర్బంధించడం ఏంటండి? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు తూటాలకు భయపడకుండా ఢిల్లీ దాకా కదిలించే దిశగా మీడియా సంస్థలు పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఇదే మీడియా ముందుకొచ్చిన పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు నిరుద్యోగుల పట్ల ఉండి, నిరుద్యోగుల పక్షాన ఉండి మీడియా కూడా కొట్లాడుతూ ఉంది. వాళ్ళ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, ముఖ్యంగా జీ తెలుగు వాళ్ళ రిపోర్టర్ను, కెమెరామ్యాన్ని గల్లబట్టి తీసుకెళ్లడం కానీ, వాళ్ళని నిర్బంధించడం కానీ, వాళ్ళని రకరకాలుగా మాట్లాడడం కానీ, ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే విలేకరుల మీద ఇలాంటి దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. మీడియా పాత్ర కీలకం. ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం పోట్లాడుతూ ఉంటే మరి వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క గోసను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, సమాజం దృష్టికి తీసుకెళ్లే విధంగా, కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు మీడియా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి మీడియా సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి, అలాంటి మీడియా సంస్థలు ఈరోజు ఎక్కడ కూడా ఇలాంటి నిర్బంధాన్ని, ఈ యువతను, నిరుద్యోగుల నిర్బంధాన్ని సమాజానికి చూపించకూడదు, కేంద్రం లెవెల్లో చూపించకూడదు. నిరుద్యోగులను నిర్బంధిస్తూ చాలా వికృతమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన అంటున్నారు, కానీ ఏదండి ప్రజాపాలన అంటే? ఫోర్త్ ఎస్టేట్ అయిన ఈ మీడియా సంస్థలను ఈరోజు నిర్బంధించామా?